మీకు మీకు ఏమేమైతే మా అసోసియేషన్లో ఇంకొకటి సార్, ముఖ్యంగా మా అసోసియేషన్లో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర ఒక అమౌంట్ తీసుకొని మా డాన్సర్స్కి ఇంకొక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అదే ప్రాబ్లం, మేము లేవనెత్తిందే అదే ప్రాబ్లం. మా డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా చెందాలి. వారు ఇప్పుడు ఎండలో కష్టపడుతున్నారు, రంగులు వేసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు, ఆ చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, వాళ్ళ డబ్బులు తీసుకొని ఎలా బాగుపడతారు? ఈ మధ్యలో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి 1500 తీసుకుంటారు, కానీ డాన్సర్స్కి ఇచ్చేది మాత్రం 500. ఇవి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టే మేము ఈరోజు బ్యాడ్ అవుతున్నాం. మేము చేసేది కరెక్ట్, న్యాయంగా చేస్తున్నాము. అది నచ్చక కొంతమంది రాజీనామాలు చేశారు. సో వారితో మేము ఎప్పటికీ ఏకీభవించము. డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా రావాల్సిందే. ఏం ట్రాన్స్పరెన్సీగా? బిల్ కరెక్ట్గా ఇవ్వాలి సార్. బిల్ ప్రొడ్యూసర్స్ పాపం ఏం చేస్తున్నారంటే, డాన్సర్ ఏదో ఎండలో కష్టపడుతున్నాడు, మేకప్ వేసుకుంటున్నాడు, కలర్ పేమెంట్ వేసుకుంటున్నాడు, ఫైర్ పట్టుకుంటున్నాడు, ఎండలో కష్టపడుతున్నాడు అని చెప్పి 1500 ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన దానిలో కూడా దోచుకొని తింటున్నారు వీళ్ళు. వాళ్ళకి వెళ్ళొద్దా డాన్సర్స్ పేమెంట్లు? ఇన్ఛార్జ్లే సార్, మా జనరల్ సెక్రటరీ చేశాడు. అవి మేమే విత్ ప్రూఫ్ పెట్టాము. కె శ్రీనివాసరావు గారు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ ఎవరైతే రాజీనామా చేశారో ఇవి తెలియబట్టే ఆయన రాజీనామా చేశాడు. అది తెలియక ముందు చేయలేదు ఆయన. దానిలో ఇంకొకటి, ఆయన మేనేజర్స్ యూనియన్ లో కూడా, ఆయన మేనేజర్స్ యూనియన్ లో కార్డు ఉంది ఆయనకి. ఇంకొకటి సతీష్ గౌడ్, ఇంకొకటి ఓకే, ఇంకొకటి ఈసీ మెంబర్ కూడా సతీష్ గౌడ్ గారు అని ఉన్నారు. ఆయనకి మేము ఆల్రెడీ కఠినంగా శిక్షించాము. ఆయన ఏమన్నారంటే, నేనే కాదు తిన్నది, నాలాగా చాలా మంది ఇన్ఛార్జీలు తిన్నారు, వాళ్ళని కూడా బయటకు తీయండి అని అన్నారు. అలా తీసే ప్రాసెస్ లోనే 7 గుంటల శ్రీను దొరికారు. సో ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఏవైనా సరే లక్షలు, ఇది 11 లక్షల ఫైల్ అండి. ఇది జస్ట్ 1 ఇయర్లో 11 లక్షల ఫైన్. ల్యాండ్కి ఫెన్సింగ్ వేపిస్తున్నాము అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఎక్కడండి మా యూనియన్ అసోసియేషన్ డబ్బులు కాదా? వాళ్ళు కష్టపడి 100 రూపాయలు డొనేషన్ చేస్తారు మా యూనియన్కి. దానిలో వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు అసోసియేషన్ నుంచి డ్రా చేసి ఇలా వైట్ బిల్లులు పెడతారా? 84,000 అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది బిల్ అంటారా? ఇది ఒరిజినల్ బిల్లా? అదే సార్, అది మేము అడుగుతున్నందుకే ఈరోజు చేయాము. అది నెక్స్ట్ 90,000 ఈ వేటికి కూడా బిల్స్ పంపిస్తాను చెప్పండి. ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను నేను ఆల్రెడీ అన్ని. ఇది మెయిన్, ఇది మ్యాటర్ ఒకసారి మెయిన్ మ్యాటర్. తర్వాత జానీ మాస్టర్ ఇన్సూరెన్స్ తెప్పిస్తారు, మాట ఇచ్చారు, ల్యాండ్ చేస్తారు, చేయనివ్వరు అని చెప్పి దాని గురించి ఒకటి ఫస్ట్ నుంచి నా గురించి ఉంది. సో నేను 9 months వేరే సాంగ్స్ చేయకుండా పెద్దిలోనే ఉన్నా. ఎందుకంటే పెద్ది బాగా చేయాలి, బాగా ఉండాలి అని చెప్పి సూపర్గా నాకు చేయాలని ఉంది. సో దాని గురించి నేను చేసి దాంట్లో ఉండటం జరిగింది. నేను వేరే సాంగ్ కూడా చేయలేదు. సో చరణ్ సార్ మనకు 40 లక్షలు ఇచ్చారు. ఆయన టోటల్గా మన యూనియన్లో చాలామంది 500 మంది డాన్సర్స్, ఎంతోమంది 400 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పాలంటే 58 లక్షలు అవుతుంది. 58 లక్షలు అవుతుంది. ఆ 58 లక్షలు చేయడానికి నేను ఆయన దగ్గర 40 lakhs తీసుకున్న తర్వాత మిగతా 18 లక్షలు తక్కువ పడితే నేను చాలామందిని అడిగా. కొంతమంది మాస్టర్ని నన్ను అడిగితే వాళ్ళకి పాపం పరిస్థితులు బాగాలేదు, వాళ్ళు దీని గురించి స్పందించలేదు. బట్ అలానే వాళ్ళు తప్పు పట్టట్లేదు. దాని గురించి నాకు కొంచెం లేట్ అయింది. మొన్నే నా దగ్గరికి పెద్ద పేమెంట్, ఒక్క నిమిషం, కానీ ఏ సభ్యుడు అండి 40 లక్షలు చరణ్ సరేనా? ఎందుకు ఇవ్వాలండి? డాన్సర్స్ కష్టం తెలుసు ఆయనకి. డాన్సర్స్కి ఇవ్వాలి అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్కి 40 lakhs ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ మాసం తీసుకురాగలిగారు? అట్లా నేను అయిపోయింది.